నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో కొనసాగుతున్న చర్చ ఆపరేషన్ సింధూర్ తో భారత్ ఉగ్రవాదానికి ధీటైన జవాబు ఇచ్చిందన్న జయశంకర్ పాకిస్తానే యుద్ధ విరమణను కోరిందన్న విదేశాంగ మంత్రి బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై కొనసాగుతున్న విపక్షాల ఆందోళనలు పార్లమెంట్ బయట వరుసగా 8వ రోజు కూడా విపక్ష ఎంపీల నిరసన సీఎం రేవంత్ తో మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ తాజా రాజకీయ పరిస్థితులతో పాటు బీసీ రిజర్వేషన్ల సాధనపై చర్చ గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో 6 చోట్ల ఈడీ సోదాలు ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ తో పాటు పలువురి ఇళ్లలో తనిఖీలు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణ రానాతో పాటు ఇతర నటులకు కూడా నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు షార్లో నిసార్ మిషన్ ప్రయోగానికి పూర్తయిన ఏర్పాట్లు ఈ సాయంత్రం నింగిలోకి వెళ్లనున్న జిఎస్ఎల్వి F-16 రాకెట్ భూ పరిశోధన కోసం నిసార్ మిషన్ చేపట్టిన భారత్ అమెరికా 8.8 తీవ్రతతో రష్యాలో భారీ భూకంపం జపాన్ సహా పలు దేశాలను తాకిన సునామీ అలలు భారత్కు సునామీ ముప్పు లేదని ప్రకటించిన ఎన్కాయ్స్. ఇక వార్తలోని వివరాలు రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్ పై చర్చ సందర్భంగా విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో భారత్ ఉగ్రవాదానికి ధీటైన జవాబు ఇచ్చిందన్నారు. పాకిస్తానే యుద్ధ విరమణను కోరిందని తెలిపారు. సద్భావన పేరుతో నెహ్రూ సింధు జలాల ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ భారత్కు ప్రతిఫలంగా ద్రోహం ఉగ్రవాదమే లభించిందన్నారు. నెహ్రూ కాశ్మీర్ రాజస్థాన్ రైతుల కంటే పంజాబ్ పాకిస్తాన్ రైతులకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. The Indus Waters Treaty is done in a spirit of goodwill and friendship. Since 1960, we have had neither goodwill nor friendship. We've had terrorism, we've had attacks on our population, we've had wars. Such a treaty had to be dealt with, and this government dealt with it. उनको फिक्र थी पाकिस्तानी पंजाब, उनको फिक्र जम्मू एंड कश्मीर के किसानों पर नहीं थी, उनको सर फिक्र राजस्थान के किसानों की नहीं थी, उनको फिक्र हिमाचल पर नहीं थी. उनका कहना था कि संसद का ना हक है कि कितना पानी जाए ना कितना पैसा जाए. और सर जो మంచిర్యాల జిల్లా నుంచి మరో వందే భారత్ రైలు నడపడంపై ఆలోచన చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంచిర్యాల జిల్లా నుంచి మరో వందే భారత్ రైలు అంశంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకుమార్ మాట్లాడారు. వంశీకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. దేశంలో అనేక ప్రాంతాల నుంచి వందే భారత్కు డిమాండ్ ఉందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో వందే భారత్ ప్రారంభించినప్పటి నుంచి 3 ఏళ్లలో అన్ని రాష్ట్రాలకు వందే భారత్ పరుగులు పెడుతోందన్నారు. మంచిర్యాల జిల్లా నుంచి మరో వందే భారత్ రైలు నడపడంపై ఫీజిబిలిటీని పరిశీలిస్తున్నామన్నారు. I would like to raise Honorable Minister's attention to Mancherial district, sir. We had asked for a Vande Bharat Express for Mancherial area. As you know, we come from Singareni colonies that side, sir. Lot of us there have a huge contribution to the railway revenue. Almost 10,000 to 15,000 crores of railway revenue comes from Singareni, sir. We have been requesting for a Vande Bharat and a Kerala Express for a very long time, sir. Request you to kindly look into that. Lot of our commuters are suffering in Mancherial due to non-availability of connection there, sir. Thank you. 3 साल के शॉर्ट टाइम फ्रेम में देश के सारे राज्यों को कवर किया. 144 सर्विसेज आज वंदे भारत की चल रही है और देश भर से इसका बहुत अच्छा फीडबैक आता है. सभी मान्यवर सांसद महोदय, जैसे अभी मान्यवर सांसद जी ने एक और वंदे भारत की डिमांड की है, देश भर से उसका डिमांड आता है और आपका डिमांड भी मैंने नोट किया है. मंचेरियल से भर से उसका डिमांड आता है और आपका डिमांड भी मैंने नोट किया है. मंचेरियल से संबंधित उसकी फिजिबिलिटी जांच कर
బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై వారం రోజులుగా పార్లమెంట్లో విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపడుతున్నారు. వరుసగా 8వ రోజైన బుధవారం కూడా ఓటర్ల జాబితా సవరణపై విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. ఈ ఉదయం పార్లమెంట్ బయట ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. దీంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల అరెస్టులపై కూడా నిరసన తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వివిధ రంగాల ప్రముఖులతో వరుసగా భేటీ అవుతుంది. అందులో భాగంగా ఇవాళ ఆర్థికవేత్తలతో జేపీసీ సమావేశం కానుంది. ప్రముఖ ఎకానమిస్ట్ ఎన్కే సింగ్ తదితరులు ప్యానెల్ ముందు జమినీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు. కాగా ఈ నెల 11న లీగల్ ఎక్స్పర్ట్స్తో జేపీసీ సమావేశమైంది. మాజీ సీజేఐలు జస్టిస్ జేఎస్ కెహర్, డివై చంద్రచూడ్ నుంచి కమిటీ సలహాలు, సూచనలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన వీరు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన విషయంలో ఢిల్లీలో తలపెట్టిన ధర్నా, నామినేటెడ్ పదవుల పంపకాలు, దివంగత బీసీ నేతలు ముఖేష్ గౌడ్, శివశంకర్ల విగ్రహాల ఏర్పాటు విషయంలోనూ సీఎంతో చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించాక వరుసగా పార్టీ నేతలతో భేటీలు అవుతున్నారు. ఇందులో భాగంగా నిన్న ఎమ్మెల్యే క్వార్టర్స్లో 10 ఉమ్మడి జిల్లాల డీసీసీలు, ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీలతో పాటు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వారి వద్ద పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల విషయంలో ఫీడ్బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలతో భేటీ జరిగిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిగా మారింది. ముఖ్యంగా ఢిల్లీలో ధర్నాలు, రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర అంశంపై కూడా సీఎంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల విషయంలో అధిష్టానం ఆశావాహుల లిస్టుపై ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన దొడ్డ పద్మ కన్నుమూశారు. ఈ నెల 25న సూర్యాపేట జిల్లా చిలుకూరులో స్వగృహంలో ఆమె కాలుజారి కింద పడటంతో తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయ్యింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె కల్పన తెలిపారు. ఈ విషయం తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు దొడ్డ పద్మ మరణం తీవ్ర ఆవేదనను కలిగించిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి. దొడ్డ పద్మ భర్త దొడ్డ నర్సయ్య సిపిఐలో క్రియాశీలకంగా పనిచేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా కూడా ఆయన సేవనందించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో భార్యాభర్తలు ఇద్దరు నల్లమల ప్రాంతంలో 3 ఏళ్లు అజ్ఞాతవాసం గడిపారు. పద్మ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం చిలుకూరులో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ పొలానికి సరిపడిన స్థాయిలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు కంపెనీల ప్రకటనలు, దుకాణదారులు చెప్పిన పంటలు పండిస్తున్నారు. దీంతో వారికి స్వేచ్ఛాయుతంగా పంటలు పండించుకునే అవకాశం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో రైతులకు నూతన విత్తనాలను పరిచయం చేయడంతో పాటు అధిక దిగుబడులను సాధించడానికి కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. రైతుల అభ్యున్నతికి కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ చేస్తున్న కృషిపై మా సిద్దిపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి చిలుకా నాగరాజు అందిస్తున్న ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా తొగట మండలంలోని పెద్ద మాసానిపల్లిలో సామాజిక విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రైతులకు దేశవాళీ హైబ్రిడ్ రకాల విత్తనాల భద్రతకు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతు వేదిక కేంద్రంగా విత్తనాలను సేకరించి ప్రతి సీజన్కు కొత్తవి పరిచయం చేస్తూ వ్యవసాయంలో నూతన ఒరవడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక విత్తన కేంద్రం ద్వారా కమ్యూనిటీ సీడ్ బ్యాంకును ఏర్పాటు చేసి ప్రతి సీజన్కి ఒక కొత్త విత్తనాన్ని పరిచయం చేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, తద్వారా రైతులు అధిక దిగుబడులు పొందుతున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపారాణి చెప్పారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలతో నూతన ఒరవడితో పంటలు పండించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అనేది ఇక్కడ తోగుట్ట మండలంలోని పెద్ద మాసాన్పల్లి రైతు వేదికలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ వివిధ రకాల విత్తనాలు అమర్చబడ్డాయి. ఇక్కడ రైతులు ఈ కేంద్రాన్ని ఈ రైతు వేదికకి దర్శించి అక్కడ ఉన్న విత్తనాలను మరి ఫ్రీగా తీసుకొని వేసుకోవాల్సిందిగా వారికి ఎంతో సులభంగా ఉంటుంది ఈ ఏరియాలో. అలాగే కొత్త రకం విత్తనాలు మంచి దిగుబడినిచ్చే విత్తనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం విత్తనాల కోసం రైతులు పూర్తిగా వాణిజ్య సంస్థలపై ఆధారపడుతున్నారు. దీంతో రైతులకు స్థానిక విత్తనాలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ఏర్పాటు జరిగిందని అధికారులు చెబుతున్నారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు రైతులు తమ పొలానికి పరిస్థితులకు సరిపడే విత్తనాలు వేసుకోవాల్సిన తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ ఏఈఓ నాగార్జున తెలిపారు. 2021 సంవత్సరం నుంచి ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు విత్తనాలు తయారు చేసుకొని మిగతా రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ఈ సీడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అనగా ప్రతి సీజన్ రైతులకు ఒక కొత్త రకమైన విత్తనాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది. కేవలము యూనివర్సిటీ రిలీజ్ చేసిన విత్తనాలే కాకుండా ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న దేశవాళీ రకాలైన విత్తనాలను కూడా మేము ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ద్వారా రైతులకు పరిచయం చేస్తున్నాము. పెద్ద మాసాన్పల్లి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీని ద్వారా కొత్త రకం పంటలు పండించడంతో పాటు అధిక దిగుబడులు పొందగలుగుతున్నామని, విత్తనాలను సైతం తామే సమకూర్చుకుంటున్నామని తెలిపారు. మా పెద్ద మాసాన్పల్లిలోని రైతు వేదికలో కమ్యూనిటీ సీడ్ బ్యాంకును నడపడం జరుగుతుంది మా ఏఓ గారు. దీనివల్ల మేము కొత్త సీడును సాగు చేస్తున్నాము. దాంతోపాటు మా తోటి రైతులకు కూడా ఈ కొత్త సీడును పరిచయం చేస్తున్నాము. ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంకు నుంచి సీడ్ తీసుకొని వాళ్ళు ఉత్పత్తి చేసుకొని వాళ్ళు వాడుకుంటా తోటి రైతులకు ఇవ్వడం వల్ల సీడు నాణ్యత తెలుస్తుంది, మనకు మంచి సీడ్ వస్తుంది, దిగుబడి కూడా మంచిగా వస్తుంది. పెద్ద మాసాన్పల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన సీడ్ బ్యాంకులో 60 రకాల విత్తనాలను సేకరించారు. వీటిలో 22 రకాల దేశవాళీ వరి విత్తనాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వంటివి ఉన్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా, స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి, మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. వార్తలకు తిరిగి స్వాగతం. దేశవ్యాప్తంగా పిల్లల అసాధారణ విజయాలను గుర్తించేందుకు రాష్ట్రపతి ఏటా ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి అవార్డులను అందిస్తారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 కోసం భారత ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానించింది. నామినేషన్లు సమర్పించడానికి జూలై 31 వరకు చివరి తేదీగా నిర్ణయించారు. నామినేషన్లు awards.gov.inలో రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. 5 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు అర్హులు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్ జిల్లాలో బీసీల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి వద్ద బిల్లు పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చితేనే రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుందని పేర్కొన్నారు.
ఢిల్లీలో ధర్నా పేరిట కాంగ్రెస్ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. 8వ తారీఖు నాడు కరీంనగర్లో భారీ ఎత్తున ఈ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని మేము కరీంనగర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర దోషిగా నిలబెడతాం. దాంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని ప్రజల దగ్గర పెడతాం. వాళ్ళ కరపత్రాలు, మేము కూడా కరపత్రాలు పెట్టి ఆ డిమాండ్ పెడతాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోసం చేస్తుంది, కొత్త ఏం కాదు. హైదరాబాద్లోని రాయదుర్గ్, ఉస్మాన్ నగర్ ప్రాంతాల్లోని 66 ఎకరాలను వేలం ద్వారా విక్రయించాలని భావిస్తోంది. వేలం విధి విధానాల్లో సహకరించేందుకు సలహాదారుల కోసం ఈ నెల 25న టీజీఐఐసి నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 8 వరకు వేలం కోసం బిడ్లను స్వీకరించి 12న వేలం ప్రక్రియను పూర్తి చేసేలా టీజీఐఐసి షెడ్యూల్ విడుదల చేసింది. 17 ప్లాట్ల వేలానికి సంబంధించిన అప్సెట్ ధరను టీజీఐఐసి ప్లాట్ల వారీగా నిర్ణయించింది. రాయదుర్గ్లోని ఎకరం ధర 104 కోట్లు కాగా మిగతా ప్లాట్లలో అప్సెట్ ధరను కనిష్టంగా 12.20 కోట్ల నుంచి 50.10 కోట్లుగా నిర్ణయించింది. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో హైదరాబాద్లోని 6 చోట్ల ఈడీ సోదాలను చేపట్టింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్, పలువురి ఇళ్లలో అధికారులు తనిఖీలు చేశారు. తొలుత ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. గొర్రెల పంపిణీతో 700 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది లబ్ధిదారులకు సుమారు 4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపింది. ఆ నిధుల్ని ఈ ముఠా స్వాహా చేసింది. ఈ నిధుల్ని బినామీ ఖాతాల్లోకి మళ్లించి అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు వెల్లడైంది. ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ ఈడీ అనుమానిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు రామచంద్రరావుకు ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. అనంతరం ఉపాలయంలోని లక్ష్మీ తాయారు అమ్మవారి సన్నిధిలో వేద ఆశీర్వచనాన్ని అందించారు. దర్శనం అనంతరం రామచంద్రరావు దూరదర్శన్తో మాట్లాడుతూ భద్రాచల ఆలయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రాముని యొక్క ఆశీర్వాదము మా అందరి మీద ఉండాలని కోరుతూ, మరి అక్కడ దేవాలయాల్లో అక్కడ ఉన్న అర్చకులు కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ చాలా భాగం భూములు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళినాయి. దాన్ని మళ్ళీ దేవాలయానికి ఇప్పించి ఈ ప్రాంతంలో ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఏదున్నా ఆ పాపం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆ పాపానికి సపోర్ట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా తరఫు నుంచి ఏదైతే ఉంటుందో తప్పకుండా మీ యొక్క సెంటిమెంట్ పైకి తీసుకుపోతుందని చెప్పడం జరిగింది. ఖమ్మంలో దాదాపు టీటీడీ భూములన్నీ కూడా ఇతర మతస్థులు దాన్ని ఆక్యుపై చేసుకొని దాన్ని ఆక్రమించి వాణిజ్య కేంద్రాన్ని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రభుత్వం ఎందుకు నోరు మెదలట్లేదని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి పోలీస్ ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో యాక్సెస్ టు జస్టిస్ ఆర్డీఎస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో బాల కార్మికుడుగా విద్యకు దూరంగా ఉన్న మహేష్ను చదివించేందుకు చేసిన ప్రయత్నం సఫలీకృతం కావటం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాలో జరుగుతున్న కృషిని ఆయన అభినందిస్తూ ఇంకా పటిష్టంగా పనిచేస్తూ సమిష్టిగా కృషి చేస్తూ మరింత మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. 18 సంవత్సరాల లోపల పిల్లలు డెవలప్మెంట్ అని కొన్ని విషయాలని మనం అక్రమ రవాణాకు గురవుతున్నారు. వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మనం కిడ్నాప్ కేసే కడుతున్నాము. ఖచ్చితంగా అది అక్రమ రవాణా విభాగం కిందే వస్తుంది కాబట్టి ఆ డాటా కూడా పెరుగుతూ పోతుంది.
53 కేసులు జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్డ్ అయ్యాయి. దాంట్లో వేగవంతమైన విచారణ కూడా చేసాం. వాళ్ళందరినీ తీసుకొచ్చి దాని తర్వాత కన్వర్ట్ అయిన పోక్సో కేసులు, దాని తర్వాత వాళ్ళకి చేసిన భరోసా సెంటర్, షీ టీము మరియు సఖీ వీళ్ళంతా ఆధ్వర్యంలో, డీసీపీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి మళ్ళీ వాళ్ళకు మామూలు స్థితికి తేవడానికి ప్రయత్నం అన్ని జిల్లాల అధికారులు కలిసి చేస్తున్నాం. మమ్మీ చిన్న ఉన్నప్పుడే చనిపోయింది. డాడీ 7th క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయారు. 7th క్లాస్లో నా ఎడ్యుకేషన్ అనేది ఆగిపోయింది. అత్తమ్మ ఇంట్లో ఉంటాను. అత్తమ్మతో పాటు ఇంకా నేను పనికి వెళ్తాను. అది చెత్త ఏరి అమ్మడం లాంటిది, అలాంటి పనికి వెళ్ళి ఇంకా ఆ సమయంలో బాలరక్షక్ భవన్ వాళ్ళు ఇంకా నన్ను చేరదీశారు. హైదరాబాద్లో ఉన్న మేడ్చల్ కృషి హోమ్లో నన్ను జాయిన్ చేయించారు. అక్కడ నేను చదువుకున్నాను. రీసెంట్లీ 10th అయిపోయింది. 480 మార్క్స్ వచ్చాయి. అండ్ పాలిటెక్నిక్ ఇంటర్ ఎగ్జామ్గా నాకు రాశాను. అందులో 14,000 ర్యాంక్ వచ్చింది. రామంతపూర్ సీట్ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. అంటే మనం అందరం ఒకటే తాటి మీద నడవాల్సిన బాధ్యత ఎంతో ఉంది. భాగాలు విభాగాలు వేరేగా కానీ మన లక్ష్యం అనేది సమాజము, సమస్యలు లేని సమాజం ఇదే కదా మన లక్ష్యం. నిజంగా ఒక మహేష్ చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందంటే, లిటరల్గా ఆపరేషన్ ముస్కాన్ అనే ప్రోగ్రాం లేకపోతే ఆ అబ్బాయి లైఫ్ స్టైల్ అనేది ఇప్పటికీ ఆ చెత్త ఎదుర్కోవడంలోనే మగ్గిపోలేదు. పికప్ ఏ లీడర్ నా ఉద్దేశం. ఒక ఆపరేషన్ ముస్కాన్ అనే ప్రోగ్రాం వల్ల ఒక విద్యార్థి తన భవిష్యత్తును వెతుక్కుంటారు, భవిష్యత్తు బాట వేస్తారు. ప్రపంచంలోని ప్రతి దేశం మానవ అక్రమ రవాణా ద్వారా ప్రభావితమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణాదారులు మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారుతుంది. దీన్ని అరికట్టడంలో భాగంగా ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కల్పించడంతో పాటు దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత గురించి వివరిస్తున్నారు. మరిన్ని వివరాలు. మానవత్వం, మానవీయ కోణం, మానవతా విలువలు లేవు. అవసరం వస్తే మనుషులనే అంగడి సరుకుగా మార్చి విక్రయాలు జరిగిపోతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం మానవ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. అక్రమంగా రవాణా చేయబడిన వారిని లైంగిక దోపిడీ, వెట్టి చాకిరీ, బానిసలుగా అనేక రకాలుగా హింసలకు గురి చేస్తున్నారు. వ్యవస్థీకృత నేరాల కారణంగా మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా ముప్పుగా కొనసాగుతుంది. దీనిని వ్యతిరేకంగా పోరాడాల్సిన ఆవశ్యకత గురించి ప్రజలను చైతన్యపరచడం కోసం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 2010లో ఐరాస జనరల్ అసెంబ్లీ మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి గ్లోబల్ యాక్షన్ ప్లాన్ను ఆమోదించింది. ఈ యాక్షన్ ప్లాన్ ఆమోదానికి గుర్తుగా ఏటా జూలై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని 2013లో యుఎన్ఓ తీర్మానించింది. నేడు మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరం, దోపిడీని అంతం చేయడం అనే పిలుపుతో నిర్వహిస్తోంది. మానవ అక్రమ రవాణా అనేక రకాలుగా రూపుమార్చుకుంటూ కొనసాగుతోంది. అక్రమ రవాణాలో పిల్లలు, మహిళలు, పేదవారు, నిరక్షరాస్యులు బాధితులుగా మారుతున్నారు. చక్కని జీవితం, ఉద్యోగం, పెళ్లి పేరుతో నమ్మించి వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. అంతేకాకుండా పసిపాపలను అపహరిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఐరాస 2024 లెక్కల ప్రకారం ప్రపంచంలోని అక్రమ వ్యాపారాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్లో 3వ స్థానంలో ఉంది. యుఎన్ఓడిసి నివేదిక గ్లోబల్ రిపోర్ట్ ఆఫ్ ట్రాఫికింగ్ ఫర్ పర్సన్స్ 2024 ప్రకారం 2020-23లో ప్రపంచంలో 2 లక్షల మందికి పైగా దీని బారిన పడ్డారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 2250 అక్రమ రవాణా కేసులు నమోదవగా 391 కేసులతో తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణాను నిషేధించింది. అనైతిక వ్యాపార నిరోధక చట్టం 1956 భారత్లో అక్రమ రవాణాను నిరోధిస్తుంది. ఎప్పటికప్పుడు మానవ అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట నేరం జరుగుతూనే ఉంది. వీటిని అడ్డుకోవడానికి మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. మానవ అక్రమ రవాణాను అంతం చేయడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలి. సరిహద్దు సహకారాన్ని బలోపేతం చేయాలి. నేరస్తుల ఆర్థిక వనరులను లక్ష్యంగా చేసుకోవాలి. అక్రమ రవాణా నెట్వర్క్లను గుర్తించి విచ్ఛిన్నం చేయడానికి సాంకేతికతను ఉపయోగించాలి. అంతేకాదు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మానవ అక్రమ రవాణా జరిగితే ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181, చైల్డ్ లైన్ 1098, డైల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జలకళ సంతరించుకున్నాయి. ఎగువన భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో రిజర్వాయర్లోకి భారీగా వరద చేరుతోంది. కృష్ణానదిలోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం రిజర్వాయర్కు 3 లక్షలకు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది.
8 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోరాల సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి 2,89,670 క్యూసెక్కులు చేరుతుంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 3,02,478 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నాగార్జున సాగర్ గణనీయంగా నీటి మట్టం పెరిగి నిండుకుండను తలపిస్తోంది. నాగార్జున సాగర్ వద్ద 26 క్రస్ట్ గేట్ల మీదుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగిన నాగార్జున సాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం 588 అడుగులకు చేరుకుంది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన సాగర్ జలాశయంలో ప్రస్తుతం 307 టీఎంసీల మేర నిల్వ ఉంది. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో ఈ ఉదయం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ తాకింది. పలు చోట్ల రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు 6 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. ఆ రాష్ట్రం మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దీంతో పర్యాటకులు, స్థానికులు తమ స్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలితుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇక అలాస్కాలోని కొన్ని ప్రాంతాలలోనూ అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. జపాన్ తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చైనాకు ఈ ప్రకృతి విపత్తు పొంచి ఉంది. సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదము ఉంది. దీంతో షాంఘైలోని 28,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మరోవైపు భారత్కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఎన్కాయిస్ వెల్లడించింది. భూపరిశోధన కోసం భారత్, అమెరికా కలిసి చేపట్టిన నిసార్ మిషన్ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఇస్రో తన అధికారిక సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ మిషన్ కోసం GSLV F-16 రాకెట్ సిస్టమ్ను పరిశీలించనున్నట్లు వెల్లడించింది. ఈ ఉపగ్రహాన్ని సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. 2,392 కిలోల బరువున్న ఈ నిసార్ శాటిలైట్ను F-16 ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ నిన్న మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. నిసార్ మొదటిసారిగా స్వీప్సార్ టెక్నాలజీని ఉపయోగించి 242 కిలోమీటర్ల విస్తీర్ణంలో అధిక స్పేషియల్ రిజల్యూషన్తో భూమిని పరిశీలిస్తుంది. ఈ శాటిలైట్ భూ ఉపరితలంలోని వ్యవసాయం, వరద ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, అలాగే వాతావరణ మార్పులను గుర్తించి అంతరిక్షం నుంచి భూమిపైకి సమాచారాన్ని చేరవేస్తుంది. తద్వారా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, కొండచెరలు విరిగిపడటం, వరదలు, భూమి కుంగిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాలను పర్యవేక్షించడంలో, అర్థం చేసుకోవడంలో శాస్త్రవేత్తలకు సహాయం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్పై రాజ్యసభలో కొనసాగుతున్న చర్చ. ఆపరేషన్ సింధూర్తో భారత్ ఉగ్రవాదానికి ధీటైన జవాబు ఇచ్చిందన్న జైశంకర్. పాకిస్తానే యుద్ధ విరమణను కోరిందన్న విదేశాంగ మంత్రి. బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై కొనసాగుతున్న విపక్షాల ఆందోళనలు. పార్లమెంట్ బయట వరుసగా 8వ రోజు కూడా విపక్ష ఎంపీల నిరసన. సీఎం రేవంత్తో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు బీసీ రిజర్వేషన్ల సాధనపై చర్చ. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో 6 చోట్ల ఈడీ సోదాలు. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్తో పాటు పలువురి ఇళ్లలో తనిఖీలు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణ. రానాతో పాటు ఇతర నటులకు కూడా నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు. షార్లో నిసార్ మిషన్ ప్రయోగానికి పూర్తయిన ఏర్పాట్లు. ఈ సాయంత్రం నింగిలోకి వెళ్లనున్న GSLV F-16 రాకెట్. భూ పరిశోధన కోసం నిసార్ మిషన్ చేపట్టిన భారత్, అమెరికా. 8.8 తీవ్రతతో రష్యాలో భారీ భూకంపం. జపాన్ సహా పలు దేశాలను తాకిన సునామీ అలలు. భారత్కు సునామీ ముప్పు లేదని ప్రకటించిన ఎన్కాయిస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.